హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన ఈ సంవత్సరం 5వ నెల చివరి రోజుకి వచ్చాం. ఇవాళ మే 31వ తారీఖు కదా. మరి ఎంత త్వరితముగా 5 మాసాలు గడిచిపోయింది. ఆయన కృప ఉంటే మరో నూతన మాసంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రభువు సన్నిధిలోకి వెళ్ళడానికి మనం సిద్ధపడుతున్నాం. ఈరోజు మన అకౌంట్స్ క్లియర్ చేసుకుందాం. దేవుడితో నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మా జీవితాలను పరిశీలించుకొని నీకు అవసరం లేని, నీకు ఇష్టం లేని, నిన్ను బాధ పెట్టే విషయాల నుంచి విడిపించబడి, మా బలహీనతల నుంచి విడిపించబడి, నీ ఆత్మశక్తితో మా బ్రతుకులో సాగుటకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? ఎప్పుడు ఒకటే రకమైన జీవితమా? ఎప్పుడు దిగులు, నిరుత్సాహము, కృంగుదల, విసుగుదల, విరక్తి. ఎందుకు బతుకుతున్నానో తెలీదు, చావలేక బతుకుతున్నాను అన్నట్టుగా చాలామంది ఉండటం చూస్తున్నామండి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు రోజు రోజుకి మనకు తెలియకపోయినా కృషించిపోతున్నాం. మన శరీరాలు కూడా బలహీనమైపోతున్నాయి. వృద్ధులం అయిపోయేటప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో. మరి ఈ జీవిత దినాలలో మనం తృప్తిగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? బాగా డబ్బు సంపాదించాలి, బాగా తాగాలి, బాగా తందనాలు తొక్కాలి, బాగా ఫ్రీగా ఉండాలి, ఎవరు నా మీద అధికారం చేయకూడదు, నా ఇష్టానుసారంగా ఉంటే సరిపోద్ది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అజ్ఞానం. అలాంటి వాళ్ళు ఎవరు నిజంగా సంతోషంగా లేరు. వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు కనబడుతున్నారు, కానీ వారి బ్రతుకులో చాలా బలహీనతలు, శోధనలు ఉన్నాయి. మనం చాలాసార్లు తృప్తి లేని వలనే, మనకి సంతృప్తి లేక జీవిస్తున్న వలనే మనకు కలిగే రోగాలు, మనకు కలిగే మానసిక వ్యధలు, అన్ని రకాల సమస్యలకు ఉద్రేకము, కోపము, ఏంటంటే మనం ఎమోషనల్ అయిపోవటం, ప్రతిదానికి చేతరించుకోవటం, అరుచుకోవటం అని చెప్పక్కర్లేదు కదా. మీ జీవితంలో కొంతమంది అనుభవిస్తున్నారు. ఎంతసేపు ఎవరి మూలాలో నేను ఎలా ఉన్నాను అనుకుంటానే కానీ, ఎవరు ఎలా ఉన్నా నేను ఎలా ఉండగలిగిన శక్తిని నా ప్రభువు నాకు ఇస్తాడని నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. దావీదుకి అనేక పోరాటాలు ఉన్నాయి, కానీ పోరాటాల మధ్యలో తను ఎప్పటికప్పుడు ఆగి పరిశీలించుకునేవాడు. కీర్తన 42:11లో, నా ప్రాణమని నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. ఒక్కొక్క రోజు మన జీవితాల్లో మనం మూడ్ ఆఫ్ అంటారు, ఇప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ మాటలు వాడుతున్నారు కదా. ఒకలాగా దిగ్గులుగా, బాధగా, ఏమి ఇంట్రెస్ట్ లేకుండా, స్నానం చేయడానికి ఇష్టం ఉండదు, బట్టలు వేసుకోవడానికి ఇష్టం ఉండదు, తినడానికి ఇష్టం ఉండదు, నిద్రపోలేరు. అలాంటి ఇబ్బందికరమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారా? మనసు బాగోలేదు అని చెప్పి ఊరుకుంటున్నారే కానీ, ఎందుకు మనసు బాగోలేదు, ఎప్పుడు మనసు పాడైంది, ఎందుకు నీ మనసులో ఆ యాంగ్జైటీ, ఆ ఆతృత, ఆ భయం, ఆ సంకుచిత స్వభావం, ఆ స్వార్థం, ఆ కించపరుచుకునే మనస్సు, ఇవన్నీ ప్రభు మనకిచ్చినవి కావండి. ప్రభు మనల్ని సంతోషంగా ఉండమన్నాడు, సంతుష్టిగా ఉండమన్నాడు, సమాధానంగా ఉండమన్నాడు. ఆయన కలిగిన వారికి ఉంటాయి. లోకాన్ని తెచ్చి మనసులో పెట్టుకున్నవాడికి అదే పరిస్థితి. తొందరపడుతున్నాం, దినదినానికి కృషించిపోతున్నాం. చూడండి, కొంతమంది జీవితాలు గమనించినప్పుడు 30 ఏళ్ళకే 60 ఏళ్ళలాగా ముసలోళ్ళలాగా మాట్లాడుతుంటారు. వారి దృఢకాయ, వారి శరీరం కూడా అటువంటి స్థితికి చిక్కిపోతారు, బలహీనమైపోతారు, చిక్కిపోతున్నారు. ఏంట్రా బాబు చిక్కిపోతున్నావు అంటే బెంగా అనేవాళ్ళు పూర్వకాలం. ఏంటమ్మా అలా అయిపోతున్నావు అంటే బెంగయ్య, బెంగ ఏంటి బెంగ. అప్పుడు బెంగనే మాట వాడేవారు మన తెలుగులో. ఇప్పుడేమో డిప్రెషన్ అంటున్నారు దాన్ని. ఒకే విషయాన్ని ఆలోచించుకుంటూ అయ్యో 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 అనుకోవటం.
అవి కొన్ని అవసరమైన వాటి కొరకు దిగులు పడే వాళ్ళు ఉన్నారు, అనవసరమైన వాటి కొరకు దిగులు పడే వాళ్ళు ఉన్నారు. దావీదుకి చాలామంది కుమారులు ఉన్నారు. అందులో అమ్నోను అనేవాడు ఒకడు ఉన్నాడండి. ఆ అమ్నోను రోజు రోజుకి కృషించిపోతున్నాడట. ఏంటి ఇలా అయిపోవడానికి కారణం అని చూస్తే, అతడు ఒక అమ్మాయిని మోహించాడంట. ఆ అమ్మాయి అతనికి దక్కేటట్టు లేదంట, అది చట్టవిరుద్ధమైందంట. కాబట్టి అతడు 13వ అధ్యాయం 2 సమూయేలు 13వ అధ్యాయంలో అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను, ఆమెను మోహించెను. ఆ రోజుల్లో ఇప్పుడు మేనరికాలు వివాహం చేసుకున్నట్టు అన్నదమ్ముల పిల్లలు కూడా కజిన్స్గా వివాహం చేసుకునేవారు. ఆ తండ్రి ఒకడు, తల్లులు వేరు ఉంటారు కదా, బహుభార్యతో ఉండేది కనుక అది ఇప్పటికీ కొంతమంది కొన్ని శాఖల వారు దాన్ని వెంబడిస్తూనే ఉంటారు. బట్ ఇప్పుడు వైద్యులు చెప్పేది ఏంటంటే మేనరికాలు చేసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒకే బ్లడ్ అయిపోయింది కాబట్టి పిల్లలు పుట్టేవారు సరిగా ఉండరు, వికలాంగులుగా ఉంటారని, సరిగా బిడ్డ ఫామ్ అవుతారు. మీరు ఇక్కడంతా పెడార్థాలు లీకండి. బైబిల్ చెల్లెల్ని పెళ్లి చేసుకోమంది, కూతుర్ని పెళ్లి చేసుకోమంది అనేం చెప్పలేదు. బైబిల్ చెప్పలేదు. మనుషుడు బుద్ధిది, నీచ బుద్ధి. వ్యభిచరించకూడదు అని ప్రభు చెప్పినప్పుడు అసలు నీ భార్య తప్ప మరొక స్త్రీతో నీకు సంబంధం ఉండకూడదు. నీవు మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తేనే నువ్వు వ్యభిచారి అన్నంత కఠినమైన పాఠాలు నేర్పిస్తుంది బైబిల్. అక్రమ సంబంధాలు కలిగి ఉండటం, తప్పైనటువంటి వరుసబాయలు లేకుండా వివాహాలు చేసుకోవటం గురించి దేవుడు చెప్పటం లేదు, దేవుడు ఒప్పుకోవటం లేదు. అది మనుషుడి యొక్క చెడిపోయిన హృదయంలో సాతాను ప్రేరేపణ వలన ఇలాగ తప్పైన ఆశలు, సొంత బిడ్డలతో తప్పు చేయటం, వరుసబాయలు లేకుండా మృగాల కంటే హీనంగా వ్యభిచారులుగా ఉండటం ఈరోజు చూస్తున్నామండి. సిద్దిపేట ప్రాంతంలో ఇవాళ చాలా మందికి ఎయిడ్స్ రోగం విస్తరించిపోతుందట. ఆ జిల్లాలో ఏదో కరోనా వైరస్ వచ్చేస్తుందని ఒక పక్క భయపెడుతుంటే, ఆ కరోనా వాళ్ళని పరిశీలిస్తే 30% వారికి ఎయిడ్స్ ఉందని చెప్తున్నారు. మీకు తెలుసా అండి ఎయిడ్స్ అనే రోగం, హెచ్ఐవి అంటే అది కేవలం తప్పైన సంపర్కాల వల్ల కలిగేదే కానీ అది అంటురోగము కాదు, అది విటమిన్ డెఫిషియన్సీ కాదు, అది మరొకటి కాదు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి ద్వారా కలిగేది. ఏదో 1-2 కేసులు మనం చూస్తుంటాం, ఏదో ఇంజెక్షన్ వల్ల మరి ఇతర కారణాల వల్ల కలుగుద్దేమో కానీ సాధారణంగా అక్రమముగా వ్యభిచార కార్యాలకు చోటిచ్చిన వారికి వచ్చేది. అంటే అక్కడ అర్థమేమవుతుంది, అక్కడ అనేకులు వ్యభిచారులుగా జీవిస్తున్నారని అర్థం. ఇవాళ సర్వసాధారణమైపోయిందండి. వివాహానికి ముందు, వివాహమైన తరువాత విచ్చలవిడిగా జీవించటం మానవుడికి సర్వసాధారణమైపోయింది. దాని శిక్షణ అనుభవిస్తారు అని ప్రభు ఆనాడే చెప్పాడు. అది ఇప్పుడు నెరవేరుతూ ఉందండి. స్త్రీ పురుష సంపర్కం అనేది పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు సంపర్కం జరుగుతుందన్నది ఆనాడు సొదొమ గొమొర్రాల పాపమని, అది అంచెదనాల్లో ఉంటుందని. ఇప్పుడు చాలామంది పురుషులే పెళ్లి చేసుకుంటారంట, స్త్రీలే పెళ్లి చేసుకుంటారంట. దీనికి అనేకులు అనుమతిస్తారంట. నో, దేవుని సృష్టికి వ్యతిరేకంగా నడుస్తున్నారు వాళ్ళు. అటువంటి ఆశలకు, తప్పైనటువంటి దురాశలకు చోటిచ్చి నీ మనసు పాడు చేసుకుంటున్నావు, నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ అమ్నోను ఆ తామారును మోహించి, మోహం వేరు, ప్రేమ వేరండి. ప్రేమ అనేది నిస్వార్థమైంది. ప్రేమ ఇతరులకు అపకారం చేయదు. నిజంగా నీవు నీ సహోదరుని ప్రేమిస్తే మేలు చేస్తావు, కీడు చెయ్యవు. నీ భర్తను నువ్వు ప్రేమిస్తే మేలు చేస్తావు, నీ భర్త కీడు చెయ్యవు. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆమె కొరకు నీ ప్రాణాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటావేమో, కానీ ఆమె ప్రాణాన్ని తీయడానికి ఆశపడవు. నీకు దక్కలేదని కక్ష తీర్చుకోవు. ఇవాళ అదే చూస్తున్నాం మనం. బ్లాక్మెయిల్ చేయటము, తప్పైనటువంటి సంబంధాలు కలిగి అనవసరంగా ఎందుకు మీరు పరాయి పురుషులతో, యవనస్తులతో పిక్చర్స్ తీసుకుంటారు, చాటింగ్లు చేస్తారు, అవి పెట్టి మిమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేస్తుంటే మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటారు. తప్పైన వాటిని ప్రేమించకండి, మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ చిక్కిపోకండి.
చిక్కిపోతూ ఉన్నాడంట. మనోవ్యాధి కలిగి నానాటికి చిక్కిపోవుటకు హేతువేంటని స్నేహితుడి నుంచి అడిగాడు. ఏందిరా బాబు, రోజు రోజుకి ఎండిపోతున్నావేంటి నువ్వు, రోజు రోజుకు చిక్కిపోతున్నావేంటి ఏంటండి, మీరెందుకు చిక్కిపోతున్నారు? ఇంకొక ఆయన ఉన్నాడు ఆహాబని, పక్కన నాబోతు ఇల్లు లేక పందిరి ద్రాక్ష తోట తన ఇంటి పక్కనే ఉందంట. అది కూడా నాకు ఇచ్చే, నేను కొనుక్కుంటానంట. అయ్యా ఇది మా పిత్రార్జితము, నేను అమ్మను అన్నాడంట. దానికి ఆహాబ్ ఏం చేశాడు తెలుసండి, మూతి ముడుచుకొని, చూడండి 21వ అధ్యాయంలో 4వ వచనము, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనము, నా పిత్రార్జితము నీకియ్యనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకొని వాడై కోపముతో నగరమునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనం చేయకుండా ఉన్నాడు. అలుగుతారేంటండి, ఇంట్లో అలుగుతారు, బయట అలుగుతారు, మనుషుల మీద అలుగుతారు, భార్య మీద అలుగుతారు, భర్త మీద అలుగుతారు, తల్లిదండ్రుల మీద అలుగుతారు. ఏంటండి, అలిగి భోజనం చేయరంట, అలిగి మంచం ఎక్కి పడుకుంటారంట, అలిగిన వాళ్ళు ఎవరితో మాట్లాడంట, కనీసం మనసులో ఉన్న బాధ చెప్పడంట. అందువల్ల దినదినము కృషించిపోతున్నావు. నీ మనస్సు పాడైపోతే నీ శరీరం కృషించిపోద్ది, గుర్తు చేసుకోండి. నీ మనస్సులో పోరాటం ఉంటే నీ శరీరంలో ఆరోగ్యం ఉండదు. నీ మనసులో నువ్వు ఆలోచించే ఆలోచనలు దురాశలుగా ఉంటే, తప్పైనవిగా ఉంటే అవి నిన్ను కొరుక్కు తినేస్తాయి క్యాన్సర్ కంటే ఎక్కువగా. మీ మనస్సుకు పరిశుద్ధపరచబడాలి, మనసులో రూపాంతరం పొందాలి. మీ మనసులోకి వచ్చిన వాటన్నిటినీ నెరవేర్చుకోవాలనే ఆ దుష్టభిప్రాయం పోవాలి. నీ ఆలోచనలన్నిటినీ నీవు నెరవేర్చుకోవాలి అని అవి నెరవేరినప్పుడు అవి ఏదో పోగొట్టుకున్నానే దిగులతో చింతతో పడుకోవటం, మూతి ముడుచుకోవటం, చిక్కిపోవటం ఈ రోజున అనేకులకు అలవాటైపోయిందండి. అనేకులు దాన్ని అటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు. ఏంటి మిమ్మల్ని కలవరపరిచేది? సరే, కొంతమందికి పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదే అనే దిగులు, అప్పులు ఎక్కువైపోయినాయి తీర్చలేనే అనే బాధ, కొంతమంది పాపాన్ని జయించలేకపోతున్నానే, నేను మళ్ళీ మళ్ళీ పాపంలో పడిపోతున్నానే అని చింతిస్తూ కూర్చుంటారు. చింతించటం వల్ల నువ్వేమీ సాధించలేవు. నీ చింత యావత్తు ఆయన ఎద్దుకు తీసుకురమ్మన్నాడు. మీ నిమిత్తం ఆయన చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. అందుకేనండి దేవుని వాక్యం ఎప్పటికప్పుడు నీ బలహీనతలను నీకు హెచ్చరించి, నీవు అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, చింతలతో నింపుకుంటున్నావు, మరిన్ని సంకటాల్లో పడిపోతున్నావు, మరింత హీనస్థితికి దిగజారిపోతున్నావు, నీ మనసును కలవరపరిచేదేదో, నీవు దిగులు చెందడానికి కారణమేదో గుర్తించి దాన్ని విడిచిపెట్టు. ఆశా నిగ్రహం, నీ ఆశలన్నీ నెరవేర్చుకోవాలని ఆశించావంటే అది కుదిరే పని కాదండి. దురాశలు విడిచిపెట్టు, శరీరాశలు విడిచిపెట్టు, లోకాశలు విడిచిపెట్టు, దేవుని కృప కొరకు వేడుకో. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నీవేళ నాలో తొందరపడుతున్నావు, నీ దేవుని యందు నిరీక్షణ ఉంచు, నీ దేవుని యందు విశ్వాసం ఉంచు. రండి, ఈ రోజున మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. నీకు ఇచ్చింది చాలు, పక్కవాళ్ళది నాకు వద్దు. నేను దుష్టమైన ఆలోచనలు కలిగి ఉన్న పొరుగువాడి భార్యను ఆశించేవాడు పాపం చేస్తున్నాడు. పొరుగువాడి భార్యను ఆశించేవాడు తన 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 నొప్పులను ఒళ్ళో పెట్టుకున్నట్టు ఉందని బైబిల్ చెప్తుందండి. అందుకని నీ ఆశలు ఎలాంటియో ముందు చూసి వాటిని వదిలిపెట్టండి, ప్రభు సన్నిధిలో విడిచిపెట్టండి, దేవుని పాదముల దగ్గర కప్పెట్టండి. ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీ గురి తిప్పి శ్రేష్టమైన వాటి యందు నీవు ఆనందించినట్లుగా, ఆనందంగా, సంతోషంగా, సంతుష్టిగా, సమాధానంగా బ్రతుకున్నట్లుగా మన ప్రభువు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. దినదినానికి కృషించిపోయే జీవితాల నుండి, నిరుత్సాహముతో నిస్పృహతో బ్రతికే బ్రతుకుల నుండి, తప్పైన వాటిని ఆశించి అవి దొరకలేదే అనే వేదనతో మాకు మేమే నాశనమును తెచ్చుకొనక, మా ఆశలు, మా కోరికలు నీకు అంగీకారమైనవిగా ఉండటానికి, మా జీవిత ధ్యేయం
ఎరిగిన ఆయన నీ సాక్షులుగా బ్రతకాలని, పరిశుద్ధులుగా ఉండాలని గుర్తించటకు సహాయం ఇచ్చేయి. నీ పొరుగువానిదైన ఏదిని నీవు ఆశించొద్దున్నావు. పొరుగువాని భార్యను కానీ, వారి ఎడ్లను కానీ, గొడ్లను కానీ, పొలములు కానీ, వారికి ఉంది నాకు లేదే అనే అనవసరమైన దిగులుతో బాధపడుతున్న వారిని ఈ రోజున యేసు క్రీస్తు నామంలో విడుదల చేస్తున్నానయ్యా. దేవా, నాకు ఇచ్చింది చాలు ప్రభా. నాకు ఇచ్చిన భార్యను బట్టి నీకు వందనములు, నాకు ఇచ్చిన భర్తను బట్టి నీకు వందనములు, నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి వందనములు, నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనములు, నాకు ఇచ్చిన జీవితమును బట్టి వందనములని నీవు కలుగజేసిన ప్రతి దాని విషయమై నిన్ను స్తుతిస్తూ సంతుష్టి సహితమైన భక్తిని కలిగి బ్రతకడానికి నది వలె మా సమాధానం ఉండునట్లుగా నీ మీద మేము ఆనుకొని, ఎవరి మనస్సు నీ మీద ఆనుకోను వారిని పూర్ణ శాంతము గల వారిగా కాపాడుతున్నావు కనుక అట్టి ప్రశాంతతను మాకు దయచేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము ప్రార్థిస్తున్నాం. అవునండి, అనవసరమైన కలవరాలకు చోటు ఇవ్వకండి. అనవసరమైన వాటిని ఆశించి రోజు రోజుకి కృషించిపోవద్దు. ఈ బాహిరంగ పురుషుడు ఎలాగో కృషించిపోతున్నాడు, కానీ అంతరంగంలో నీవు దైవశక్తిని కలిగి ఉంటే నీ శరీరం కూడా పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనాన్ని నూతనపరుస్తాడన్నాడు కదా. కాబట్టి నీ కాలమునకు ముందే నీ వేళ మరణించాలి. అనవసరమైన వాటిని ఆశించి వాటి విషయమై దిగులు పడుతూ కూర్చోవద్దు. ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభు సమస్తము చక్కగా చేయగలడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి. ప్రతి దొరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడేను గాక.